ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. నిర్గమకాండము 2వ అధ్యాయము. లేవి వంశస్థురాల్ని పెళ్లి చేసుకున్నప్పుడు వారి జీవితంలో ఒక అద్భుతం జరిగింది. గర్భఫలము ఫలించింది. తను మోషే 3 నెలలు సుందరుడుగా ఉండడం చూచి ఆయన దాచిపెట్టి, ఫరో యొక్క శాసనం ఏంటంటే మగపిల్లవాడిని చంపేయండి, ఆడపిల్లని బతికనియండి అని ఒక శాసనం తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క పట్టణంలో మంత్రస్థానులు దేవునికి భయపడుచున్నారు. అలా దేవునికి భయపడుచున్నప్పుడు వారిని దేవుడు అభివృద్ధి చేశాడు. ఈరోజు అనేక మందికి అభివృద్ధి కావాలి. ఇంట్లో పిల్లల్ని జ్ఞానంగా పెంచాలి, అభివృద్ధి కావాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడికి భయపడాలి. దేవుని భయం మనలో ఉండాలి. దేవుని భయం మనకు ఉన్నప్పుడు మనం బలముగా ఉంటాం, ఆశీర్వాదం కలిగి ఉంటాం, అభిషేకం కలిగి ఉంటాం, ఆనందం కలిగి ఉంటాం, సంతోషం కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలి. ఇల్లుని గెలిచి రచ్చన గెలవమన్నారు. కుటుంబ వ్యవస్థను కట్టుకోవటం, రాష్ట్రాలను కట్టుకోవటం, దేశాలని కట్టుకోవటం, ఇది నాయకుడి లక్షణం. ఈ సందేశంలో మోషే ఒక జమ్మిపెట్టులో వెళ్ళిపోతున్నాడు. మిరియాము దాన్ని చూసి ఫరో కుమార్తె స్థానానికి వచ్చింది. ఫరో కుమార్తె కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చింది. స్నానం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడిని చూసి ఆ పిల్లవాడిని పెంచడానికి మిరియాముకి, మీ అమ్మని తీసుకొస్తావా, నీకు ఉద్యోగం ఇస్తాం, మీ అమ్మని తీసుకొచ్చి ఈ ఉద్యోగాన్ని మోషేని నా ఎదురుకు తీసుకురావాలని ఒక ఆజ్ఞ చేసింది. అలాగే తీసుకొచ్చింది. మోషే వంశం అనేక మందిని నడిపించాలని నూరు పోసిన వాళ్ళమ్మ చెప్పిన మాటలను బట్టి తాను నాయకుడిగా, ఒక యుద్ధ ప్రవీణుడు, ఒక నెల 2 నెలల్లో తన సింహాసనం, ఫరో సింహాసనం ఎక్కాలి, అన్నిటికీ చాలినవాడు. కానీ ఒక ఐగుప్తీయుడిని చంపేసి ఫరోకి కనపడకుండా దూరంగా అడవిలోకి వెళ్ళిపోయాడు. గొర్రెలు మేపుకోవటం తన పని అయిపోయింది. తన జీవితము గొర్రెలు మేపుకోవటం అయిపోయింది. ఈరోజు యేసుక్రీస్తు నాయకుడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు అనేక బాధలు జరిగినాయి, అనేక కష్టాలు జరిగినాయి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు వధ జరిగింది. రాహేలు అంగలార్పు కూడా జరిగింది. ఇప్పుడు వధ జరిగింది. హేరోదు కక్ష కట్టాడు, అందరినీ చంపేశాడు. కానీ యేసుక్రీస్తు మాత్రము ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోషే నాయకుడు అనేక మందిని నడిపిస్తున్నాడు. దేవుడికి మోషే 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 అని దేవుడు మోషేని పిలిచినప్పుడు తన చేయి చాపి అనేక మందిని మోషే నడిపించాడు. యేసుక్రీస్తుని పేరు చెప్తేనే అనేక మంది పరలోకానికి వెళ్ళాలని దేవుడు అనాది సంకల్పంలో ప్రణాళికలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అనేక మందిని పరలోకానికి నడిపిస్తున్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటే నా యందు తప్ప ఎవడను పరలోకానికి రాలేడు. దేవుడు ఒక ప్రణాళిక. ఇది దేవుడు ఒక శాసనం. పండు తిని ఆదాము అవ్వ మొత్తం అధికారాన్ని సాతానికి అప్పగించేస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకి అధికారం వచ్చింది. శత్రు బలవంతటి మీద నీకు అధికారం ఇచ్చానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మోషే తన అధికారంతో అనేక జనాంగాన్ని నడిపించి, కనాన్ దేశానికి నడిపించి యోషువకి పట్టం అప్పగించాడు.
కానీ యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కవలసి వచ్చింది. ఎందుకంటే మూల్యం చెల్లించక తప్పదు. ఆ డబ్బు కొట్లు కడితేనే మనం ఆ వస్తువు తెచ్చుకోవచ్చు. అలాగే యేసుక్రీస్తు ప్రాణం పెడితేనే కానీ మనం పరలోకానికి వెళ్ళలేము. యేసుక్రీస్తు ప్రాణం పెట్టి రక్తం కార్చి మన అందరికీ ఒక ఆదర్శకుడిగా, ఒక నాయకుడిగా మన అందరి హృదయాల్లో పరిశుద్ధాత్మనిచ్చి దేవుడి సన్నిధికి చేరుకున్నాం. ఇప్పుడు మనకి అండగా ఉంది. ఇక్కడ చూస్తే అయోమయం, చీకటి, వెలుగుని దేశిస్తున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు. అంటే అందరిలో ఏముంది? చీకటి. అన్ని జనుల్లో, ప్రతి ఒక్క మనుషుల్లో, నరాల్లో ఏం నిండిపోయింది? ఇప్పుడు ఎలాగ మార్పు వస్తుంది? సువార్త ప్రకాశం వల్ల, సువార్త ప్రకాశం వలన, అభిషేకం వలన, దేవుని సన్నిధి వలన, దేవుని మహత్వం వలన, ఆగమన ప్రకాశం వలన రక్షించబడతారు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయవలసిన పని ఏమిటంటే దేవుని యేసుక్రీస్తుని వైపు మార్గము చూపాలి, నీతిలో నడవాలి, నిజం మాట్లాడాలి, సత్యముని అనుసరించాలి. యేసుక్రీస్తు వారు మనకి ఒక ఆదర్శంగా నిలబడి పరలోకానికి నడిపించి పరలోక రాజ్యాన్ని మనకి ఇచ్చి యుగయుగాలు దేవుడి సన్నిధిలో ఉండమన్నాడు. ఇప్పుడు అందరూ పరలోకానికి నడిపించాలని దేవుడు ఒక ప్రణాళిక. మరి అందరూ దేవుణ్ణి సేవించటం లేదే? ధర్మశాస్త్రం కూడా అందరిలోని ఒక ప్రణాళిక చేసుకోవడానికి, అందరి నోటిలో రావడానికి, అందరి హృదయంలోకి రావడానికి చాలా సమయం పట్టింది. అలా అందరిలోనికి రావాలి అంటే కొన్ని రోజులు పడుతుంది. అన్నిటికీ సమయం ఉందని దేవుడు చెప్పాడు. చూడండి, విశ్వాస వాక్యమే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించుట, యేసుక్రీస్తు మృతులో నుండి లేచాడని చెప్పటమే, హృదయంలో విశ్వసించటమే రక్షణ కలుగును. నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసిస్తే మీకు రక్షణ దొరుకుతుంది. ఈ రక్షణ మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానన్నాడు. వారే వచ్చి వాక్యం వినాలి. అలా దేవుడు వారిని మలుస్తాడు. మన పని మనం చక్కగా చేస్తే దేవుడు అన్ని కాలాల్లోని తన పనిని తాను ముగించి నడిపించాడు. ప్రతి ఒక్కరూ వస్తారు. మన హృదయంలో, మన హృదయాలు శుద్ధిగా ఉండి వాక్యాన్ని ప్రకటించినప్పుడు, మన హృదయాల్లో హృదయ శుద్ధి ఉంటే అనేక మంది రక్షించబడతారు. మన హృదయం శుద్ధిగా లేకపోతే అనేక మంది మన వలన దోషులైపోవాల్సి వస్తుంది, నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మన ప్రవర్తన బాగుండాలి. మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా జీవించి నీ ఆలోచన ప్రకారంగా కాదు, దేవుని ఆలోచన ప్రకారంగా నడవాలి. దేవుని ఆలోచన ప్రకారంగా నడిస్తే అందరికీ ఆశీర్వాదం, దేవుడు కూడా మెచ్చుకుంటాడు. లేకపోతే ఎంత ఎత్తు ఎదిగిన మోషే ఒక్కసారి కుదేలుమనిపోయాడు. అలాగే ఎంత ఎత్తు ఎదిగిన సౌలు కుదేలుమనిపోయాడు. ఎంత ఎత్తు ఎదిగిన మనుషులు అనేక మంది చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎలా అధికారాల కోసం తప్పిస్తున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా పడిపోవటం పెద్ద మాట ఏం కాదు. యేసుక్రీస్తు వారు మార్గము మనం చూపటమే, శుద్ధ హృదయంతో మార్గం చూపటమే దేవుడు ఆశిస్తున్నాడు. అనాది సంకల్పమైంది. సువార్త ప్రకాశముతోనే మార్పు వస్తుంది. అది శుద్ధ హృదయంతో పంచిపెడితేనే వస్తుంది. ఆ సువార్త ఎలా వ్యాపిస్తుంది అంటే, సువార్త ఎలా ప్రకాశిస్తుంది అంటే, మన హృదయంలో ఉన్న వాక్యమే
నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసించటమే, యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడని అందరూ ఒక స్టాండ్ మీదకి వస్తారు. మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను, కనికర హృదయం ఇస్తాను, ఎవరిని కనికరించాలో వారిని కనికరిస్తాను, ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాను, ఎవరిని ఆదరించాలో వారిని ఆదరిస్తాను. నా పని నేను చేస్తున్నాను, మీ పని మీరు శ్రద్ధగా చెయ్యండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువా, మహిమ నుంచి అధిక మహిమకి నడిపించావు, మమ్మల్ని బలపరిచావు, శుద్ధ హృదయం ఇచ్చావు తండ్రి. శుద్ధ హృదయము అనేక మందికి నాయనా ఒక తిమింగిలాల్లాగా, పరిశుద్ధాత్మదేవ, ఒక తిమింగిలం వేసినప్పుడు అనేక చేపలు కటకడ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 లాడిపోతాయి. అలాగే ప్రభువా, హృదయం శుద్ధి చేసుకోవాలని ఈ సందేశం ద్వారా తండ్రి వారికి హెచ్చరికలు చేస్తున్నావు, నీ కృపను అనుగ్రహిస్తున్నావు, బలపరుస్తున్నావు, స్థిరపరుస్తున్నావు, సిద్ధపరుస్తున్నావు. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.